ఆ దేశాన్ని వదిలిపెట్టి ఆ బ్రిటిష్ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు బయటికి వచ్చి ఇక్కడ ఎర్ర ఇండియన్లు ఉండే ప్రదేశంలో వీళ్ళు గుడారాలు వేసుకొని ఇల్లులు కట్టుకొని వీళ్ళు అక్కడ పంట పొలాలు పండించుకుంటూ వీళ్ళు జీవించి రోమన్ క్యాథలిక్ పునాదులు మన దగ్గర ఉండొద్దని చెప్పారో, ఇప్పుడు ఆ దేశమే ఆ పితరులు అలాంటి ఉద్దేశాలతో స్థాపించిన ఆ దేశమే ఇప్పుడు ఆ దేశం యొక్క ఉద్దేశాలు మారిపోయి ఇప్పుడు అదే రోమన్ క్యాథలిక్ కి అందరూ లోబడాలి, అందరూ ఆరాధించాలి, పోప్ చెప్పినట్లు వినాలని చెప్తున్నాను. నేను ఒక క్లిప్ చూశాను. బిల్ క్లింటన్ గారు మొట్టమొదటిసారిగా అమెరికా దేశానికి పోప్ జాన్ పాల్ IV వచ్చినప్పుడు మొట్టమొదటిసారి వచ్చారన్నమాట. చరిత్రలో మొదటిసారి అమెరికా దేశంలో అడుగుపెట్టాడు పోప్. వచ్చినప్పుడు అప్పుడు బిల్ క్లింటన్ అమెరికా దేశపు ప్రెసిడెంట్ ఏమన్నాడో తెలుసా? మేమిప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘానికి అధిపతి అయిన పోప్ని మన దేశంలో స్వతంత్రంగా వాళ్ళు ఏ కార్యక్రమమైనా చేసుకున్నటకు మేము ఆహ్వానిస్తాము అని చప్పట్లు కొట్టాడు. ఆ దేశాన్ని స్థాపించిన పితరులో రోమన్ క్యాథలిక్ను వ్యతిరేకించి వచ్చేవాళ్ళు చేశారు. రోమన్ క్యాథలిక్ వాసన కూడా దానికి రావద్దనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ దేశమే రోమన్ క్యాథలిక్నే తన దేశంలో ఆహ్వానించింది. రోమన్ క్యాథలిక్ అధిపతి అయిన పోప్నే ఆ దేశానికి ఆహ్వానించి ఇప్పుడు ఈ దేశంలో మీరు ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చని అనుమతించింది. ఎంత తేడా! ఈరోజు పోపుకున్న స్పెషాలిటీ ఏంటో ఒక మాట చెప్తాం మీకు. భారతదేశపు ప్రధాని మాట్లాడితే, స్పీచ్ ఇస్తే భారతీయులందరూ వింటారు అటెన్షన్గా. భారతదేశ ప్రధాని స్పీచ్ ఇది. కానీ పాకిస్తాన్ వాడు ఓడినాడు. పాకిస్తాన్ ప్రధాని స్పీచ్ ఇస్తే పాకిస్తాన్ వాళ్ళందరూ వింటారు అటెన్షన్గా, జాగ్రత్తగా. కానీ భారతీయులు ఎవడు వినడు. అమెరికా ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తే అమెరికా వాళ్ళందరూ వింటారు. కానీ రష్యా వాడు ఎవడు వినడు. రష్యా ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తే రష్యా వాళ్ళు వింటారు. కానీ అమెరికా వాళ్ళు వినరు. కానీ అదే పోపు స్పీచ్ ఇస్తే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వింటాయి అటెన్షన్గా. అర్థమైందా? పోపుకున్న విలువ ఏంటిదో అర్థమవుతుందా? అమెరికా దేశపు ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తే అమెరికాలో వింటారు కానీ రష్యాలో వినరు. రష్యా దేశపు ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తే రష్యా వాళ్ళు వింటారు కానీ అమెరికాలో వినరు. కానీ అదే పోప్ మాట్లాడితే ప్రపంచం అంతా వింటుంది. అది పోపుకున్న విలువ, అది పోపుకున్న అధికారం, అది పోపుకున్న శక్తి. అర్థమైంది అందరికీ? ఇప్పుడు జాగ్రత్త. ఈ అమెరికా దేశం ఏం చేస్తుందట అంటే, ఈ క్రూరముఖము, భూమిలో వచ్చిన క్రూరముఖము చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి క్రూరముఖం ఏదైతే ఉందో అదే రోమన్ క్యాథలిక్ చర్చ్కి దానిని నమస్కారం చేయండి, అంటే దానిని పూజించండి, దానిని ఆరాధించండి, అది చెప్పినట్లు వినండి అని భూనివాసులను ఏం చేస్తుందట? అది అర్థమైందా? భూనివాసులు అమెరికా మాట ఎందుకు వింటారు? ఎందుకంటే అమెరికా చేతుల్లో ఉన్నది ఉన్న దేశాలని. అర్థమైందా? ఓకే, చదువు. అది ఆకాశము నుండి భూమికి అంటే దీని అర్థం ఏదో అద్భుతాలు కాదు. మేము అదిగో ఆకాశంలో ఉన్న చంద్రుడి పైకి మనిషిని పంపించిన అప్పుడు ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. మనిషి వెళ్ళి అక్కడ చంద్రమండలం పైన అడుగుపెట్టారు. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. అది ఎంత పెద్ద టెక్నాలజీ ఉన్నది నా వీళ్ళ దగ్గర. ఆ సూచనలు అనమాట. పాయింట్ అర్థమైందా నేను చెప్పిన? కానీ మీకో సంగతి చెప్పాలా? ఈ మధ్యలో ప్రపంచంలో ఒక పెద్ద వివాదం లేచింది. ఏంటా వివాదం అంటే, అసలు మానవుడు చంద్రమండలం పైకి వెళ్ళలేదు.
సైన్స్ చదివిన వాళ్ళు జాగ్రత్త అయినండి నేను చెప్పేది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా చంద్రమండలం పైన అడుగు పెట్టాడు అని వాళ్ళు వీడియో చూపించారు. ఆ వీడియోనే తీసి వీళ్ళు ఇప్పుడున్న సైంటిస్టులు, నాసాలో లేని సైంటిస్టులు, నాసా ఎవరంటే అమెరికా దేశం నడిపిస్తున్న సైంటిస్టుల బృందం, ఓకేనా, వాళ్ళే మొట్టమొదటిసారిగా ఎక్కడ పంపించారు, చంద్రమండలం పంపించారు. తర్వాత రష్యా ఎంత ప్రయత్నించినా పాపం వాళ్ళకి ఆ టెక్నాలజీ దొరకలేదు. కానీ విషయం ఏంటిదంటే అసలు అమెరికా దేశము ఎవరిని పంపలే. నెవడా అనే ప్రాంతంలో, అమెరికా దేశంలో నెవడా అనే ఎడారి ఉంది. ఆ ఎడారిలో ఈ ఫిలింని తయారు చేశారు. నిజం చెప్తున్నా నేను. నాకు త్వరలో నేను మీకు వీడియో చూపిస్తాను. ఇంగ్లీష్లో ఉన్న మీకు తెలుగులో తర్జుమా చెప్పుకుంటూ చెప్తాను. అది ఎందుకో తెలుసా, వాళ్ళు తీసిన వీడియోని మంచి మంచి సైంటిస్టులు నాసాలో చేరలే వాళ్ళు ఏం చేశారో తెలుసా, అసలు చంద్రుడి పైన గాలే లేదు. అమెరికా దేశం ఒక జెండా అక్కడ పాతినప్పుడు అది ఊతాలి. ఎట్లా ఊతుందని అడిగింది. ఆయన అర్థమైందా? రెండవది, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ మిషన్ నుండి కిందికి దిగినప్పుడు ఏం జరిగింది, నేలపైన అడుగుపడింది. ఆ తర్వాత వెళ్ళారు. తర్వాత ఆ మిషన్ ఏమైందంటే అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది. అది లేచి వెళ్ళిపోవాలంటే పెద్ద అగ్నిని అది పేల్చుకుంటే బయటికి లేవాలి. పాయింట్ అర్థమైందా? అలా లేచినప్పుడు మొత్తం అక్కడ దుమ్మంతా ఏం కావాలంటే ఎగిరి గాలి లేనందున అది శూన్యంగా ఉన్నందున అక్కడే ఆగిపోవాలి. ఇక్కడున్న వీధి కాములకు ఉండద్దు, ఆ దుమ్ము కూడా లేచిపోవాలి. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని అడిగింది. వాళ్ళు వేసిన ప్రశ్నలకు నాసా వాడు జవాబు చెప్పలేక చివరికి వాళ్ళు అక్కడ ఏ ఫిలిం ఎక్కడ తయారు చేసిందో ఆ ప్రాంతాన్ని కూడా ఆ ఎడారిని కూడా దొరకబట్టి చూపించింది. ఎందుకంటే ఆ సమయంలో 1940లో జరుగుతున్న కార్యం ఏంటంటే రష్యాకి మరియు అమెరికాకి మధ్యలో పోటీ నడుస్తుంది. ఏం పోటీ అంటే మొత్తము టెక్నాలజీ కూర్చున్న పోటీ. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మేము ఒక వ్యక్తిని చంద్రమండలంలోకి పంపించాము అన్న వెంటనే పాపము రష్యా కిందికి దిగజారిపోయి ప్రపంచ దేశాలని అమెరికా వైపు వచ్చేసినాయి. వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నదని. బైబుల్ అంటుంది కిందున్నది అమెరికా దేశం భూనివాసులందరినీ మోసం చేసిందట. ఈ క్రూర ముఖము ఇలాంటి సూచక్రియలు అన్నీ చేసి మోసం చేసిందట. చూడండి, మీరే చదవండి. 14వ వచనంలో ఏముందో చూడండి. కత్తి దెబ్బతినియు బ్రతికిన, అదే మొదటి క్రూరముఖం, అదే రోమ్. ఈ క్రూరముఖమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వలన ఇప్పుడే తెలిసింది నాసా మోసం చేసిందని. అమెరికా దేశం సైంటిస్టులుగా ఉన్న అమెరికా దేశ ఆధ్వర్యంలో నడుస్తున్న నాసా ప్రపంచాన్ని మోసం చేసిందని. విచిత్రం ఏంటంటే చంద్రమండలంలో ఇల్లు కట్టుకోబోతున్నారని అక్కడ ప్లాట్లు కూడా విభాగించి రియల్ ఎస్టేట్లు ఎప్పుడో మొదలు పెట్టిండు. ఇంత చేస్తే మనిషి 280 మైళ్ళ కంటే భూమిపై నుండి 280 మైళ్ళ కంటే పైకి వెళ్ళలేదని తేలింది. ఆమె ఎవరో ఉన్నది కదా, మన దేశపు స్త్రీ, ఇప్పుడు అమెరికాలో ఉన్నది, సునీతా విలియమ్స్. ఆమె వెళ్ళింది ఎక్కడికంటే చంద్రమండలం కాదు, స్పేస్ స్టేషన్ కంటే 280 మైళ్ళకు కింద ఉండే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆమె ఆ మిషన్లో ఉండి అక్కడ నుండి ఆమె ఏం చేసిందంటే స్పేస్ వాక్ చేసింది. దానికి ఒక తాడు కట్టుకొని అలా నడుస్తారన్నమాట స్పేస్లో. ఎందుకంటే స్పేస్లో ఏ వస్తువు అయినా అక్కడ తేలాడుతుంటుంది విశ్వంలో. కారణం అక్కడ గాలి ఉండదు. అంతేగాని చంద్రమండలంలోకి వెళ్ళలే ఆమె.
రష్యా అప్పటి నుండి తీవ్రంగా ప్రయత్నించింది. పాపం ఎప్పుడైతే చంద్రమండలంలోనికి మా నాసా సైంటిస్టులు నీలం స్ట్రాంగ్ని 5గురిని పంపించారని చెప్పిందో అప్పటి నుండి పాపం రష్యా ప్రయత్నించింది. రష్యా వల్ల రాలేదు. చివరికి తేలింది ఏంటంటే అమెరికా మోసం చేసిందని తేలింది. అసలు ఎవడు వెళ్ళలేడు కూడా. అక్కడికి వెళ్ళాలంటే సూర్యుని యొక్క రేడియేషన్ భూమిపైన దానికంటే 200 రెట్లు ఎక్కువ ఉంటుంది. అక్కడ 200 రెట్లు ఎక్కువగా ఉండే ఆ రేడియేషన్ని తట్టుకోవాలంటే మనం వేసుకునే బట్టలు పనిచేయవు. వాళ్ళకి ఇచ్చిన స్పేస్ షూట్లు కూడా క్యాన్వర్స్ షూస్, తెలుసుగా మీకు? క్యాన్వర్స్ బట్ట. వాళ్ళు అది కూడా ఎత్తిండు. ఇది రేడియేషన్ తట్టుకుంటుందా? ఆ వేడిని తట్టుకోగలదా?